వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం మక్కనవారిపాలెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పల్లపు చిన్నమాలకొండయ్య అనే రైతుకు చెందిన సుమారు 80,000 విలువ గల గేదె విద్యుత్ షాక్ గురై బుధవారం రాత్రి మృతి చెందింది. గ్రామంలోనే ఓ వ్యక్తి తన పొలానికి అక్రమంగా సింగిల్ ఫేజ్ విద్యుత్ లైన్ రోడ్డు మీదుగా లాగడంతో అదే మార్గంలో వెళ్లిన గేదెకు వైర్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గేదె మృతితో రైతు తీవ్రంగా నష్టపోయి లబోదిబోమంటున్నాడు. ఈ విషయంపై బాధితుడు సంబంధిత వ్యక్తిని నిలదీయగా నాకు సంబంధం లేదు, నేను ఎటువంటి పరిహారం ఇవ్వను అంటూ బెదిరింపులకు దిగినట్టు బాధితుడు ఆరోపించారు. దీంతో నిరాశకు గురైన రైతు కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి గేదెకు పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సాయిపేట పశువైద్య అధికారి మధు మాట్లాడుతూ గేదెకు పోస్టుమార్టం పూర్తి చేశామని, సోమవారం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తూ రోడ్డు మీదుగా అక్రమంగా లాగిన సింగిల్ ఫేజ్ లైన్ ను ఇప్పటికే తొలగించినట్లు తెలిపారు. దీనిపై కూడా కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. బాధితుడు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట పోస్టు మా గ్రామం మక్కినూరుపాలెం గ్రామం. మా గ్రామంలో సింగిల్ ఫేజ్ కరెంట్లు ఇక్కడి నుంచి మమ్మల్ని బెదిరిస్తా మొత్తం తగిలిచ్చి ఈరోజు మా గేదె చనిపోయింది. మా గేదె చనిపోతే వాళ్ళని మేము అడిగినాం, మా గేదె పరిష్కారం ఏంది సార్ ఇవ్వమంటే, మీ గేదె పరిష్కారం ఏం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, అది ఏ విధంగా తెచ్చింది, మా కరెంటుకు సావలేదు, అది ఏదో పురుగు గట్టి తెచ్చింది అనే మాటలని వాళ్ళు వైర్లు మొత్తం మడ తీసుకొని వెళ్ళిపోయారు. అందుకు మాకు న్యాయం కలగకపోయాకి ఇవాళ మీకు మీడియాకి చెప్పి వచ్చినాం. ఇప్పుడు మాకు మీ ప్రభుత్వం ద్వారా ఏమైనా మేము బతికేది 2 పిల్లల్ని దానివల్లనే చదివించుకుంటున్నాం. ఒక అమ్మాయి కందుకూరు హాస్టల్లో చదువుతుంది, అంటే ఆ అమ్మాయికి 75,000 సంవత్సరానికి కట్టాలి. అబ్బాయి ఇక్కడ కొత్తపల్లిలో చదువుతుంది, ఆ అబ్బాయికి 65,000 నేను కట్టాలి. నేను ఏ విధంగా కట్టగలుగుతాను? నా భార్య చనిపోయింది కదా, ప్రభుత్వం సహకరించకపోతే నేను ఏ విధంగా కట్టాలి? కట్టలేను. నా పిల్లల్ని కూడా బయలు కాపించుకోవటమే. నాకు ఇలా ఏలు ముద్ర సంతకం కూడా లేదు. అదే పొజిషన్గా గవర్నమెంట్ ఏదైనా నా భార్యకి సహకరించాలి. అది సింగిల్ ఫేజ్ వైర్లు మాత్రం మా ఈ కాలనీలో వేయకూడదు. వేస్తే అది మీ ప్రభుత్వం అయినా ఎవరైనా చర్య తీసుకోవాలి. వేస్తే బెదిరిస్తున్నారు. మేమేమన్నా అడిగినాం అనుకో, మీరు ఈ ఊర్లో నుంచి ఎట్టబోతారు, మీకు కంపలేస్తాం అనేది మాట్లాడుతుంది సార్. ఆ గేదెలు తోలుకొని పొలం పోయే టైంలో 10 గంటల టైంలో 10 గంటలకి ఇక్కడ సింగిల్ ఫేజ్ మోటార్లు ఆడిచ్చి వాళ్ళు విష్ణు, వాళ్ళ ఇంటి పేరు తాటికొండ విష్ణు, ఆడిచ్చేసి పొలాలకు పెట్టుకుంటున్నాం. సింగిల్ ఫేజ్ మోటార్లు ఆడిచ్చి పొలాలకు పెట్టుకుంటుంటే నా గేదె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక మేము వచ్చేసి అక్కడి నుంచి చేలో నుంచి నేను వచ్చి ఏంది గేదె చనిపోయింది ఏంటంటే, వాళ్ళు వైర్లు తీసేసుకొని మడ తీసుకొని వెళ్ళిపోతాము. మా పరిష్కారం ఏంటంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, నాకేం సంబంధం లేదు, అది ఎట చచ్చిపోయిందో అని మాకేం తెలుసు అని మాట్లాడారు. మా గేదె చనిపోయింది. అయితే ఇప్పుడు మాకు గేదెకి నష్టపరిహారం తప్పకుండా గవర్నమెంట్ ద్వారాగా, ప్రభుత్వం ద్వారాగా మా గేదెకి నష్టపరిహారం కట్టియాలి. కట్టిపోతే ఈ పరిస్థితిలో నేను పిల్లలను కూడా చదివిలేను. నేను చేసే పనే పిల్లలు కూడా బర్రెలు కాసుకోవాల్సింది. ఆ పొజిషన్లో ఉంది మా వ్యవహారం అది సార్. కాబట్టి మీ ప్రభుత్వాన్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, నాకు న్యాయం కలగాలి. మేము కేసు పెట్టిన ఆ కేసు అసలు ఎక్కడ పోలీసులు కూడా మొన్న వచ్చారు, వచ్చి అసలు స్టేషన్కి రమ్మన్నాడు. స్టేషన్కి పోయినాను, ఇప్పుడు కాదులే రేపు కేసు కడతానన్నాడు అని ఒకసారి వచ్చి వెళ్ళి అంతే జరిగేది. అది సార్. మాకు ఇక్కడ కరెంట్లు మాత్రం కొన్నాళ్ళు తీయాలి, తీయకపోతే మాకు ఏదో ఇబ్బంది జరిగిద్ది, మళ్ళీ అయినా జరిగిద్ది. మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ మక్కినూరుపాలెం గ్రామం సార్. మా ఉండేది 10 ఇళ్ళు సార్, బీసీ కాలనీ చివరి ఉంది మాది. వాళ్ళు ఇష్ట ప్రకారం వైర్లు వేసేది, మేము ఏదైనా అడిగితే మమ్మల్ని బెదిరించేది, మీ రోడ్లు కంపెనీతాము, మీరు అట్ట ఊళ్ళు తిరుగుతారు చూస్తామనేది, ఇట్లా బెదిరింపులు అయిపోతున్నాయి సార్. మాకు చిన్న పిల్లవాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు ఆట ఆడుకుంటూ అట్టే తిరుగుతుంటారు. మరి నా ఇంటి ముందు అయితే ఇంటి ముందే పడేసిపోతారు సార్ కరెంట్ తీగలు. అద్దామంటే అది ఒక మీ సంగతి చూస్తామంటారు. అట్లా జరుగుతుంది సార్. ఇది లేకుండా మాకు కొద్దిగా ఈ లైన్లు అనేది కింద వేయకుండా వాళ్ళు ఎట్టనో వాళ్ళు ఇష్టపక్కన వేసుకున్నాము, మేము కాదనము.
మహిళ లైన్లు వేసే మటుకు ఇంక మేము ఒప్పుకోం సార్ అది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.